తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులు ట్రాప్ చేయడం అనేది కామన్గా మారింది. చంద్రబాబు అనని మాట అన్నట్టు ఆయన పేరిట అనేక రకాల దుష్ప్రచారాలు చేసేవారు. ముఖ్యంగా 2014 నుంచి 19 మధ్య ఆయన పాలనలో బిజీగా ఉండగా పొలిటికల్గా ఎంతలా డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. అంతటి అనుభవం ఉన్న నేతకు సైతం ముచ్చెమటలు పట్టించారు. అప్పట్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేలా చేశారు. అంతలా నడిచింది వైసీపీ ట్రాప్ వ్యవహారం. ఇప్పుడు మరోసారి అటువంటి ట్రాప్ జరుగుతోందన్న అనుమానం ఉంది. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇది స్పష్టమవుతోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు. గత పరిణామాలను గుర్తు చేస్తూ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు చేశారు. అంబటి వ్యాఖ్యలు, జోగి కామెంట్స్ తర్వాత వాళ్ల ఇళ్లపై టీడీపీ శ్రేణుల దాడులు, ఇలా ఒక రకమైన వాతావరణం నెలకొంది ఏపీలో. అయితే దీని వెనుక పక్కా వ్యూహం ఉందన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే కూటమి దాదాపు 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి ఉంది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయి. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఓవరాల్గా ప్రభుత్వంపై ఒక సంతృప్తికర ముద్ర ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అందుకే నేరుగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈ విధ్వంసాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లి ఒక రకమైన గందరగోళాన్ని క్రియేట్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. అధికారం కోల్పోయామని అసహనంతో రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి రెచ్చగొడుతోందని టీడీపీ మంత్రులతో పాటు సీనియర్ నేతలకు సూచించారు సీఎం. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది మన ప్రధాన అజెండా. వైసీపీకి రాష్ట్ర అభివృద్ధి నచ్చట్లేదు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి తీరుతాం. వైసీపీ నేతలు అలజడి సృష్టించేందుకు బూతులు మాట్లాడుతున్నారు. వైసీపీ హింస, విధ్వంసం అవినీతి పునాదులపై పుట్టింది. ఆ పార్టీ ట్రాప్లో పడితే వారికి మనకి తేడా ఉండదు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలి. కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. పార్టీ నేతలు పరిస్థితిని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు సీఎం. ముఖ్యంగా ఇంతటి వివాదానికి కారణమైన నెయ్యి కల్తీ వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆదేశాలిచ్చారు. అంతకుముందు చంద్రబాబు సంచలన ట్వీట్ చేశారు. నారమయ్య రాజకీయాలు వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం. వారి హయాంలో జరిగిన చట్టవిరుద్ధ పాలనే దీనికి నిదర్శనం. 2024 తర్వాత రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతోంది. ప్రజలకు సేవ చేయడం, వారికి సాధికారత కల్పించడం మా సిద్ధాంతం. వైఎస్ఆర్సీపీ నిజ స్వరూపం బయటపడుతున్న కొద్దీ అసహనంతో దూషణలకు దిగుతున్నారు. వాళ్లు విధ్వంసం చేసిన వ్యవస్థలు పునర్నిర్మాణం జరుగుతున్న తీరును చూసి ఓర్వలేకపోతున్నారు. రాజ్యాంగమే సుప్రీం. మేం నెలకొల్పిన శాంతి భద్రతలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడి తీరుతాం. చట్ట ఉల్లంఘనలకు ఎవరినీ అనుమతించేదీ లేదు అని ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు.